అందరికీ నమస్తే అండి. యూట్యూబర్ ప్రశ్న రావణ్ కేసుని ఎన్ఐఏకి బదిలీ చేస్తూ గన్నవరం కోర్టు నిర్ణయం తీసుకుంది. ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యి దాదాపుగా 3 నెలలు కావస్తోంది. అతన్ని ఇప్పటి వరకు పోలీస్ కస్టడీలోకి తీసుకోలేదు. అతని కేసులో తదుపరి విచారణ కూడా వేగంగా దర్యాప్తు జరగడం లేదు. యాక్చువల్లీ అతన్ని పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేద్దాం అనుకుని కూడా వెనక్కి తగ్గారు. దానికి కారణం ఏంటంటే ఇది ఊపా చట్టం, అంటే చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఇతని మీద కేసు నమోదైంది. మావోయిస్టులతో నక్సల్స్తో సంబంధాలు కలిగి ఉన్నాడని, దాన్ని ప్రేరేపించేలా మాట్లాడుతున్నాడని, సో ఇతని వాట్సాప్ చాట్లో కూడా దానికి సంబంధించి ప్రేరేపిత అంశాలు కొన్ని ఉన్నాయని ఈ ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలు నమోదు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ పరిధిలో, అంటే ఈ కేసుల దర్యాప్తు నివేదిక మొత్తం కేంద్ర హోంశాఖ పరిధిలోకి వెళ్తోంది. అందుకే ఈరోజు గన్నవరం కోర్టు ఏం చేసిందంటే ఈ కేసును విజయవాడలోని 2వ అదనపు జిల్లా జడ్జి ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇవాళ నుంచి ఈ కేసు విజయవాడలో ఎన్ఐఏ కోర్టు పరిధిలో విచారణ జరగబోతోంది. సో దీనికి ఎన్ఐఏకి సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దానికి సంబంధించి కేంద్ర దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగుతాయన్నమాట. సో ఇది చాలా కీలకమైన పరిణామం, చాలా సంచలన పరిణామం. ఓన్లీ మన పోలీసులు మాత్రమే దర్యాప్తు చేస్తే రాష్ట్రం వరకే పరిమితమయ్యేది ఈ కేసు. కానీ ఇది నేను గతంలోనే చెప్పా, దేశంలోనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడి మీద, ఒక యూట్యూబర్ మీద నమోదైన అతిపెద్ద కేసు ఇది. దేశంలో అత్యంత అరుదైన కేసు అండ్ సంచలనమైన కేసుగా ఉండబోతోంది, ఒక శాంపిల్ కేసుగా ఉండబోతుందని అప్పుడు మనం చెప్పుకున్నాం. సో దానికి తగ్గట్టే ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగడం, ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించడం వెనక చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. సో ఈయన ఒక్కడైనా ఈ నెట్వర్క్ ఏంటి, ఈయన్ని ఎవరు ఇలా ప్రేరేపించారు, రావణ్తో ఎవరెవరు ఈ కంటెంట్ చేయించారు, ఇతను పొలిటికల్ అంబిషన్ కంటెంట్ ఏమో ఓన్లీ వైసీపీ వాళ్ళు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉమామహేశ్వర నాయుడు గారో, లేదంటే వారి సోదరుడో, లేదంటే ఇంకొంతమంది వైసీపీ నాయకులు ఇతనికి కంటెంట్ చేయించినట్టుగా అర్థమైంది. సో ఇతను పొలిటికల్ కంటెంట్ అంతా కూడా కేవలం ఒక టార్గెటెడ్గా ఒక వర్గానికి అనుకూలంగా ఏకపక్ష వైఖరితో చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఇతను ఎవరెవరి దగ్గర ఎంతెంత తీసుకున్నాడు, ఎలా తీసుకున్నాడు, ఇతను వెనక గమన పాత్ర ఏంటి, ఉమామహేశ్వర నాయుడు పాత్ర ఏంటి, ఇంద్రసేన చౌదరి పాత్ర ఏంటి, ఇదంతా కూడా పోలీసులు చేశారు. సో అదంతా కూడా కేవలం ఒక దశ వరకు వస్తుంది, ఇతను పొలిటికల్ కంటెంట్ వరకు వస్తుంది. కానీ ఇతను పొలిటికల్ కంటెంట్తో సహా హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద అక్కసు వెళ్ళగొక్కుతూ కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ ఇతను చేసిన వీడియోలు సీరియస్ అయ్యాయి. గన్నవరం ఇతని మీద పిఠాపురంలోనో, లేదంటే పాయకరావుపేట నక్కపల్లిలోనో, లేదంటే మచిలీపట్నంలోనో నమోదైన కేసులు వేరు, కానీ గన్నవరంలో నమోదైన కేసు వేరు. గన్నవరంలోనూ మాత్రమే ఇతని మీద ఉపా చట్టం కింద కేసు నమోదైంది. ఆ కేసే ఇప్పుడు ఇతనికి బెయిల్ రాకుండా చేస్తోందనమాట. దాదాపుగా ఇతను అరెస్ట్ అయ్యి 3 నెలలు అయింది. మినిమం ఇంకొక 6 నెలలైనా ఇతనికి బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఇతను బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తున్నా సరే ఆల్రెడీ 2 సార్లు రిజెక్ట్ చేశారు. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఇప్పుడు ఎన్ఐఏ రంగంలోకి దిగిన తర్వాత ఈ దర్యాప్తు నివేదికలు అండ్ ఇతన్ని ఎన్ఐఏ అధికారులే కస్టడీలోకి తీసుకుంటారు. ఎన్ఐఏ ద్వారానే నేరుగా దర్యాప్తు జరుగుద్ది. కోర్టులు కూడా ఎన్ఐఏ లిమిట్స్లో ఎన్ఐఏ కోర్టులే దర్యాప్తు చేస్తాయి. అండ్ నివేదికలు కూడా ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖకు వెళ్తాయి. కేంద్ర హోంశాఖ నుంచి కూడా దీని పర్యవేక్షణ ఉంటుందన్నమాట. సో అట్లా ఒక సాధారణ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే కేసు, రావణ్ కేసు ఇంత సంచలనం అవడం, ఎన్ఐఏ వరకు వెళ్ళడం ఖచ్చితంగా దేశంలో ఒక అరుదైన ఘటనగా చెప్పుకోవచ్చు. దీని పర్యవసానాలు కూడా సీరియస్గానే ఉండబోతున్నాయి.